ఫ్రెండ్స్ టెక్ 1776 అందరికి స్వాగతం. డేట్ వచ్చేసరికి జూన్ 12, 2024. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి నిన్న యాపిల్ వాళ్ళ iOS సంబంధించి చాలా ఫీచర్స్ అనౌన్స్ చేసింది కదా. గూగుల్ కూడా ఒక 3 ఫీచర్స్ని అయితే వాళ్ళ నెక్స్ట్ వచ్చే పిక్సెల్ ఫోన్స్లో తీసుకొస్తామని చెప్తుంది. ఇప్పుడు చెప్పే ఫీచర్స్ మీకు పిక్సెల్ 8 సిరీస్ కూడా వర్క్ అవుతాయి. మీకు పిక్సెల్ 9 సిరీస్ వస్తాయి కదా, వాటితో పాటు 8 సిరీస్ కూడా వర్క్ అవుతాయి. ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి రివర్స్ ఫోన్ నెంబర్ లుక్అప్. అంటే మీ ఫోన్ ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి మీకు కాల్స్ వచ్చినాయి అనుకోండి, దాన్ని మీరు ట్రూ కాలర్లో ఇట్లా ఎత్తకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దాన్ని మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మీరు ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు లుక్అప్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కింద. దాని మీద క్లిక్ చేశారనుకోండి, గూగుల్లో సెర్చ్ చేసి అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫోన్ నెంబర్, దాని గురించి డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసరికి టైప్ సి నుంచి మీరు డిస్ప్లే కనెక్ట్ చేయొచ్చు. ఎక్స్టర్నల్ డిస్ప్లేకి మీరు ఫోన్ అయితే కనెక్ట్ చేసి బిగ్ స్క్రీన్లో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, మనం ఆఫ్లైన్ డివైస్ ఫైండింగ్ ఉంటుంది కదా, మన ఫోన్ పోయినా కానీ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నా కానీ మనం ఫోన్ని కనుక్కోవచ్చు. దీనికి హార్డ్వేర్ లెవెల్లో కూడా సపోర్ట్ ఉండాలి. అది పిక్సెల్ 9 సిరీస్లో ఉంది, యాడ్ చేస్తున్నారు. పిక్సెల్ 8 సిరీస్లో కూడా ఆల్రెడీ ఉన్నట్లు చెప్తున్నారు వీళ్ళు. సో పిక్సెల్ 8 సిరీస్లో కూడా ఇది వర్క్ అవుతుంది. ఫోన్ మీకు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉన్నా కానీ మీ ఫోన్ ఎక్కడుందో మీరు కనుక్కోవచ్చు. సో ఇది కొత్త ఫీచర్, ఇది తీసుకొస్తున్నారు. ఎలా వర్క్ అయితే ఇవన్నీ మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఈ ఫీచర్స్ అన్ని తొందరలోనే పిక్సెల్ ఫోన్స్కి అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ యాపిల్కి పోటీగా యాపిల్ ఫేస్ ఐడి ఉంటుంది కదా, దానికి ఆల్టర్నేట్గా వీళ్ళు పోలార్ ఐడి తీసుకొని వస్తున్నారు. ఆల్టర్నేట్ అని చెప్పలేము, దానికి ఆపోజిట్గా, దానికంటే బెటర్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు పోలార్ ఐడి. ఈ పోలార్ ఐడిని వీళ్ళు క్వాల్కామ్ పార్ట్నర్షిప్లో తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇది ఎలా వర్క్ అయితే దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. యాపిల్ ఐడి మీకు నార్మల్ ఫేస్ ఐడిగా, ఫేస్ అన్లాక్ కాదు, అది చాలా సెన్సార్స్ అయితే ఉంటాయి, చాలా సెక్యూర్ అయితే ఉంటుంది. మరి పోలార్ ఐడి దీనికి ఎలా మనం డిఫరెన్స్ ఉంటుంది ఇవన్నీ మనకి తెలియదు ప్రస్తుతానికైతే. కానీ శాంసంగ్ అయితే తీసుకొస్తున్నట్టు రిపోర్ట్ అయితే వస్తున్నాయి. ఈ పోలార్ ఐడి మనం శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో చూడొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ మనకి న్యూయార్క్ స్టేట్ గవర్నమెంట్ కొత్తగా మొబైల్ ఐడి యాప్ని అయితే రిలీజ్ చేసింది. దీనిలో సిటిజన్స్ ఉంటారు కదా, న్యూయార్క్ సిటిజన్స్, వాళ్ళ ఐడీస్ అంటే వాళ్ళకి డిజిటల్ ఐడీస్ ఉంటాయి. మనం డిజిలాకర్ యూస్ చేస్తుంటాం, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవన్నీ దానిలో పెట్టుకుంటుంటాం. అట్లా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా దానిలో స్టోర్ చేసుకోవచ్చు. ఇవి చాలా చోట్ల ఉపయోగిస్తారు వీళ్ళు. అంటే మీరు ఆల్కహాల్ కానీ, టొబాకో కానివ్వండి, అంటే సిగరెట్లు, మందు, ఇట్లాంటి చోట్ల మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ షాప్ వాళ్ళు మిమ్మల్ని మీ ఐడి అడుగుతారు. మీ ఐడి అన్నీ బ్లర్ అయిపోతే ఓన్లీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే కనిపిస్తుంది. 18+ ఉంటేనే మీకు టొబాకో కానీ, ఆల్కహాల్ కానీ ఇస్తారనమాట. ఇట్లా ఉపయోగిస్తారు. దీంతోపాటు మీరు ఏదైతే ఐడీస్ లోపల యాప్లో స్టోర్ చేసుకుంటున్నారో వాటిని, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ స్టోర్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని మీరు షేర్ చేయాలనుకుంటే ఒక క్యూఆర్ కోడ్ రూపంలో షేర్ చేయొచ్చు. మీ నార్మల్ ఐడి లాగా షేర్ చేయకుండా క్యూఆర్ కోడ్ లాగా షేర్ చేయొచ్చు. ఇట్లా కొన్ని అయితే యాప్లో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బాగుంది ఇది. ఫ్యూచర్లో మేము ఇండియాకి కూడా దీన్ని ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. ముఖ్యంగా ఈ టొబాకో అండ్ ఈ ఆల్కహాల్ దగ్గర ఇది ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకు హానర్ నుంచి హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్, ఇది రేపు చైనాలో లాంచ్ చేస్తున్నారు. దీన్ని ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. దీని గురించి మాధవ్ అయితే ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాడు. ఇది ఎగ్జాక్ట్ ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో మనకి రేపు అయితే తెలుస్తుంది. దీనిలో రూమర్స్ ప్రకారం అయితే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఉండబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సేమ్ ప్రాసెసర్ మీరు IQ Neo 7 Proలో కూడా చూడొచ్చు. కొద్దిగా ఓల్డ్ ప్రాసెసరే కాదు, మంచి ప్రాసెసర్. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీలో షామీ 14 సివిని తీసుకొని వచ్చింది. ఇది షామీ 14 వీళ్ళు లాంచ్ చేశారు కదా, అదంత సక్సెస్ అవ్వలేదు. నేను ఆల్రెడీ చెప్పేది 40,000 రూపాయల దగ్గరలో తీసుకొని రావచ్చు షామీ 14 సివి అని చెప్పేసి. సేమ్ అదే ఎఫెక్టివ్ ప్రైస్, అదే 40,000కి తీసుకొని వస్తారు. 39,999 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది ఎఫెక్టివ్ ప్రైస్. మామూలు ప్రైస్ వచ్చేసరికి ఫోన్ 8GB ర్యామ్, 256GB, 42,999 రూపాయలు. 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది ఫస్ట్ సేల్ వచ్చేసరికి జూన్ 20కి అయితే జరుగుతుంది. కార్డ్ ఆఫర్ కలుపుకొని 39,999 రూపాయలు ఈ ఫోన్ వచ్చేది. అండ్ ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ అయినాయి దీనివి. ఒకవేళ మీరు ప్రీ ఆర్డర్ చేశారనుకోండి, మీకు 3,000 రూపాయలు విలువ కలిగిన రెడ్మీ వాచ్ 3 యాక్టివ్ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఇవి దీని మీద ఆఫర్స్. ఇంకా దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K డిస్ప్లే ఇది. స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. కెమెరాస్ ఇవి లైకా పార్ట్నర్షిప్తో వస్తాయి. కెమెరాస్ కొద్దిగా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ 2 కెమెరాస్ ఉంటాయి, 2 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి వైడ్ యాంగిల్, ఒకటి నార్మల్ కెమెరా. 4700 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ నేను అనుకున్న ప్రైస్కే వచ్చింది. ఇది 8s Gen 3 ప్రాసెసర్తోనే వస్తుంది. పోకో F6లో కూడా మీరు ఇదే ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి అది మీకు తక్కువ రేట్లో వస్తుంది, 28,000 అట్లా వస్తుంది. కాకపోతే దానిలో మీ కెమెరాస్ ఇవన్నీ ఏముండవు. దీనిలో మీకు అన్నీ బాగుంటాయి అనమాట. కెమెరాస్ దీనిలో బెటర్ ఉంటాయి, అందుకే దీనికి కాస్ట్ పెరుగుతుంది. ఇది 40,000 రూపాయలకి అయితే వస్తుంది. ఇది నాకైతే ఇంకా ఫోన్ రాలేదు, వస్తుంది అనుకుంటా. ఇది పంపించినట్టు చెప్తున్నారు, నాకైతే ఇంకా ఫోన్ వస్తే దీని అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో మీకు తొందరలోనే పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే శాంసంగ్ నుంచి వాషింగ్ మిషన్ ఒకటి మంచి ప్రైస్కి అయితే వస్తుంది. ఫ్రంట్ లోడెడ్ 9 kg వాషింగ్ మిషన్. ఇది నార్మల్ సెల్లింగ్ ప్రైస్ ఇది 40,000 రూపాయల దాకా ఉంటుంది. ప్రజెంట్ దీని మీద 1,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. 6,250 రూపాయలు HDFC క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. 18 నెలలు నో కాస్ట్ EMI కూడా ఉంది. మొత్తం కలిపి మీకు 32,740 రూపాయలకి అయితే వస్తుంది.
మంచి ప్రైస్‌కి అయితే వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు మంచి బ్రాండ్‌లో వాషింగ్ మిషన్ చూస్తూ ఉంటే ఇది మీరు చెక్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో దీని లింక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం నోకియా నుంచి నోకియా 5G నెట్వర్క్ యూజ్ చేసుకొని ఒక వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ అందరూ చేస్తాం. మనం కూడా మాట్లాడుతున్నాం అంటారు కదా! దీనిలో స్పెషల్ ఏందంటే ఆడియో ఇది స్పేషల్ ఆడియో సపోర్ట్‌తో వీడియో కాల్ వీళ్ళు చేశారు. అంటే మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే స్పేషల్ ఆడియో ఉండడం వలన అవతల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి రియల్ లైఫ్‌లో వాళ్ళు మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే కలుగుతదంట. డైరెక్షనల్ సౌండ్స్ ఇవన్నీ నీట్‌గా వస్తాయన్నట్టు చెప్తున్నారు. అండ్ క్లియర్‌గా ఉంటది వాయిస్. అండ్ దాంతోపాటు పొజిషనింగ్ కూడా రియల్ లైఫ్‌లో మీరు వింటే ఎలా ఉంటదో వాళ్ళ వాయిస్ ఆ ఫీలింగ్ మీకు కలుగుతదని చెప్తున్నారు. ఇది ప్రపంచంలో ఫస్ట్ స్పేషల్ ఆడియో వీడియో కాల్ అని చెప్పేసి చెప్తున్నారు 5G నెట్వర్క్ యూజ్. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే జయచంద్ర అడుగుతున్నారు. అన్న డిస్‌ప్లే 1.5K, 2K, 4K ఉంటాయి కదా! ఐక్యూ నియో 6 1080p రిజల్యూషన్‌తో వస్తుంది. కానీ యూట్యూబ్ వీడియోస్ 4Kలో సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే డిఫరెన్స్ 1.5, 2K, 4K ఏందని అడుగుతున్నారు. సో ఇది చాలా సార్లు చెప్పాం మీకు. మరి పాత వాళ్ళకి తెలుసు. నార్మల్ మన డిస్‌ప్లే మీరు 1080p ఉన్నా గానీ 4K కంటెంట్ మీరు చూడొచ్చు. కాకపోతే మీకు అది 4K ట్రూ 4Kలో అయితే కనిపించదు. అది కొద్దిగా మీకు డౌన్ స్కేల్ అయి కనిపిస్తూ ఉంటది. 1080pలో కనిపిస్తుంటది. ఒకవేళ మీ డిస్‌ప్లే 2K అనుకోండి డౌన్ స్కేల్ అయి 2Kలో కనిపిస్తూ ఉంటది. సో మీరు యూట్యూబ్ వీడియోస్ అనే కాదు మీ ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్ ఉంటది. రూ. 10,000 ఫోన్‌లో కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంటది. 720p డిస్‌ప్లేస్ కూడా ఉంటాయి కొన్ని ఫోన్స్ అయితే. 4K వీడియో రికార్డ్ చేస్తారు కదా! మీరు 4K రికార్డ్ మీరు చేసేది 4Kలోనే రికార్డ్ అయ్యిద్ది. కాకపోతే మీ డిస్‌ప్లే మీకు చూపిస్తది కదా! మీరు దాన్ని ఓపెన్ చేసిన తర్వాత అది 4Kలో చూపించదు. 720pలో మీకు డౌన్ స్కేల్ అయి కనిపెడుతూ ఉంటది. 4K ఫుల్ క్వాలిటీ మీరు చూడాలనుకుంటే ఏదైనా 4K మానిటర్ గానీ అట్లాంటి వాటిలో మీరు దాంట్లో 4K డిస్‌ప్లే ఉన్న వాటిలో ఏసి చూస్తే మీకు క్లియర్‌గా మీకు డిఫరెన్స్ కనిపిస్తది. మొత్తం అది 4K క్వాలిటీలో మీకు అప్పుడు చూడొచ్చు మీరు. అంతేగాని మొబైల్‌లో చూడాలంటే మాత్రం 4K డిస్‌ప్లే మొబైల్‌కి సపోర్ట్ ఉండాలి. అలాంటి డిస్‌ప్లేస్ ఉన్న మొబైల్స్ సోనీలో చూసా నేను. సోనీ ఎక్స్‌పీరియా సిరీస్‌లో సోనీ ఎక్స్‌పీరియా 1 సంథింగ్ ఫోన్ నెంబర్ ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు ఫోన్ మోడల్ నెంబర్. దానిలో 4K డిస్‌ప్లే ఉంటది. దానిలో మీరు ఒకవేళ 4K చూస్తే ట్రూ 4K మీరు ఎంజాయ్ చేయొచ్చనమాట. కాకపోతే మొబైల్‌లో 4K డిస్‌ప్లే వస్తే ప్రాబ్లమ్ ఏందంటే పిక్సెల్స్ ఎక్కువైపోతాయి. బ్యాటరీ కన్జంప్షన్ కూడా ఎక్కువ అయితది. సో బ్యాటరీ మీకు అంత ఎక్కువ సేపు అయితే రాదు. సో ఫ్యూచర్‌లో 4K డిస్‌ప్లేస్ తీసుకురావచ్చు కానీ మొబైల్స్‌లో అది బ్యాటరీ ఒకటి మెయిన్ ఇష్యూ అయితది. చూద్దాం వస్తాయేమో. ప్రెజెంట్ అయితే మనకి 2K ఇట్లాంటి డిస్‌ప్లేస్ మనం చూస్తూ ఉన్నాం. 4Kకి వెళ్తాయేమో ఫ్యూచర్‌లో డిస్‌ప్లేస్. వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ మనకి యూఏఈ గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొని వస్తుంది. టెలిమార్కెటింగ్ ఉంటది కదా! మనకి మార్నింగ్ నుంచి లెగిస్తే ఏవేవో ఫోన్స్ వస్తూనే ఉంటాయన్నమాట. టెలిమార్కెటింగ్ కాల్స్ అనమాట. ఇది చిరాకు పుట్టిస్తూ ఉంటారు. ఒకటికి 2 సార్లు చేస్తుంటారు. మన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 2, 3 సార్లు కూడా చేస్తుంటారు. సో ఇట్లాంటి వాటికి చెక్ పెట్టడానికి యూఏఈ గవర్నమెంట్ కొన్ని రూల్స్ అయితే తీసుకొనొచ్చింది. కంపెనీస్ ఏవైతే కాల్స్ చేస్తున్నాయో కంపెనీ నంబర్ నుంచే చేయాలి. వేరే నంబర్స్ నుంచి అయితే చేయడానికి లేదు. కంపెనీ నంబర్ నుంచే చేయాలి. ఆ కంపెనీ నంబర్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఎవరైతే టెలికామ్ ఆపరేటర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మొత్తం వాళ్ళు పర్మిషన్ అయితే తీసుకోవాలి. సో ఆ నంబర్స్ నుంచే కాల్ చేయాలి. అది కూడా మార్నింగ్ 9 గంటల నుంచి నైట్ ఈవినింగ్ 6 ఈ టైంలోనే చేయాలి. రోజుకి ఒకసారే కాల్ చేయాలి. అంతకుమించి ఎక్కువసారి కాల్ చేస్తే యూజర్ గాని కంప్లెయింట్ ఇస్తే వీళ్ళకి ఫైన్ ఏస్తారు. ఫైన్ కూడా అంతా ఇంత కాదు 34 లక్షల రూపాయల వరకు ఫైన్ అయితే ఏస్తారు. దాన్ని రిపీట్ చేశారనుకోండి ఆ తప్పును మళ్ళీ రిపీట్ చేస్తే కంపెనీనే క్లోజ్ చేసేస్తారు. సో ఇట్లా కొన్ని రూల్స్ అయితే యూఏఈ గవర్నమెంట్ కంపెనీస్‌కి అయితే తీసుకొనొచ్చింది. ఇండియాలో కూడా ఇట్లాంటివి తీసుకొనొస్తే మనకి బాధలు తప్పుతాయి. ఫోన్స్ వస్తూనే ఉంటాయి పొద్దున్నుంచి సాయంత్రం దాకా. తెలిసిన వాళ్ళు చేయరు. వీళ్ళే మన ఫ్రెండ్స్ లాగా ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇసికిస్తూనే ఉంటారు. నెక్స్ట్ మనకి ఫ్లయింగ్ కార్స్. ఇండియాలో ఫ్లయింగ్ కార్స్ ఢిల్లీలో తీసుకొస్తారు అని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వచ్చినాయి కానీ అది ఎప్పుడు తీసుకొస్తారో తెలీదు. అది వర్క్ అయితే స్టార్ట్ అయింది ఢిల్లీలో కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు వీళ్ళు ఎవరైతే బోయింగ్ కంపెనీ ఉందో వీళ్ళతో పార్ట్నర్‌షిప్ తీసుకొని వీళ్ళు తయారు చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఫ్లయింగ్ టాక్సీస్, ఫ్లయింగ్ కార్స్ అంటారు వీటిని. వీటిని తయారు చేస్తూ వీళ్ళతో పార్ట్నర్‌షిప్ తీసుకున్నారు తమిళనాడు గవర్నమెంట్ కూడా. సో వీళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫ్లయింగ్ టాక్సీస్‌ని తమిళనాడులో తీసుకురావడానికి వీళ్ళ గవర్నమెంట్ అయితే కృషి చేస్తుంది. మరి ఎప్పుడు తీసుకొస్తారో ఎగ్జాక్ట్‌గా వీళ్ళు ఇయర్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. వీటి కోసం కూడా స్పెషల్‌గా పోర్ట్స్ ఉంటాయి. అవి వర్టి పోర్ట్స్. ఇవి ఎయిర్‌పోర్ట్స్ కావు వర్టి పోర్ట్స్ అంటే అక్కడి నుంచి ఎగురుతాయి అక్కడికే మళ్ళీ వస్తాయన్నమాట. చూడాలి ఒక 2030 నాటికి నాకు తెలిసి ఇండియాలో మనం ఈ ఫ్లయింగ్ కార్స్ చూడొచ్చు అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది? ఏ ఇయర్‌లో మనం ఈ ఫ్లయింగ్ టాక్సీస్ ఇండియాలో చూడొచ్చు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.